మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణన్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇప్పటికి 3 రోజులైంది. అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేదనేది మావోయిస్ట్ నుంచి వస్తున్న ఆరోపణ. ప్రస్తుతం దీనికి సంబంధించి మావోయిస్టులు 2వ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అనే పేరుతో ముఖ్యంగా ఏఓపీ స్పెషల్ జోన్ కమిటీ స్పెషల్ సెక్రటరీ ప్రసాద్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. ముఖ్యంగా ఆ కలెక్టర్ని కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత డెడ్ లైన్ 48 గంటలు విధించాం, అయినా సరే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. ఈ లెటర్లో ప్రధానంగా భావనగా కనిపిస్తాం. దీంతో పాటు ముఖ్యంగా తమ సమస్యలపైన ప్రజలు పోరాటం చేస్తుంటే 10 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేశారు. వారందరూ ఇప్పుడు కూడా జైల్లో మొగ్గుతున్నారు. వారిని విడుదల చేయాలని పోరాటాలు చేస్తున్న ప్రజలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము కలెక్టర్ని కిడ్నాప్ చేయవలసి వచ్చింది. కలెక్టర్కి ఎలాంటి హాని తలబెట్టబోం అన్న విధంగా ఆ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటు ప్రస్తుతం ఈ చర్చలు కంటే ఈ విధంగా కలెక్టర్ని కిడ్నాప్ చేస్తే అయినా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ లెటర్లో 3 మధ్యవర్తులుగా పేర్కొనడం కూడా జరిగింది. ఒకరు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్, తర్వాత సంబల్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు, తర్వాత దండపాని మోహంతి. ఈయన ముఖ్యంగా ఒరిస్సా రాజకీయ ఖైదీల హక్కుల వేదిక కన్వీనర్గా పనిచేస్తున్నారు. వీరు 3 కూడా మధ్యవర్తులుగా పంపిస్తే దీనికి సంబంధించి చర్చిస్తాం, కలెక్టర్ని వదిలిపెడతాం అన్నది ప్రధానంగా లెటర్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 48 గంటలు పూర్తయింది. మరొక 48 గంటల పాటు గడువు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఇటు మల్కనగిరి ఏరియాతో పాటు చుట్టుపక్కల కోరాపుట్ ఏరియాలు ఒరిస్సా మొత్తం నుంచి కూడా కలెక్టర్కు సపోర్ట్గా ప్రజలందరి నుంచి మద్దతు లభిస్తోంది. ఇటు విద్యార్థుల నుంచి ఉద్యోగుల నుంచి అందరూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా కలెక్టర్ను వెంటనే విడిచిపెట్టాలి, కలెక్టర్ కానీ హాని తలపెట్టవద్దు అంటూ ప్రధానంగా వారందరూ కోరుతూ నిన్నటి నుంచి శాంతి ర్యాలీలు కూడా చేస్తున్నారు. కలెక్టర్ మావోయిస్టులకు అప్పీల్ కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ముందు మాట్లాడడానికి కొంతమంది ఒరిస్సా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా చిత్రకొండ ప్రజలు, అంటే ఏదైతే మల్కనగిరి ఏరియా కలెక్టర్ పరిధిలోకి వచ్చే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఉన్నారు. చెప్పండి, మీరు ఏమని కోరుకుంటున్నారు, మావోయిస్టులకు ఏమైనా అప్పీల్ చేస్తారు? కలెక్టర్ మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఇద్దరిని పీకే మధ్యను మనం వినీల్ కృష్ణ గారికి విడిచిపెట్టవలసిందిగా మేము కోరుతున్నాము. అతను పేద ప్రజలకి దేవుళ్ళలాగా అందరికి కూడాను సహాయం చేసి ఎన్ఆర్ఈజిఎస్ కార్డులను, ఓఏపీ పెన్షన్లను, తర్వాత ఈ ఇందిరా ఆవాస యోజన గృహాలను అందరికి కూడాను చాలా సాయం చేస్తారు. అందరూ మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, మావోయిస్టులు తమ్ముళ్ళకి అందరికీ అన్నలకి వాళ్ళకి వాళ్ళిద్దరికీ విడిచిపెట్టాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, మీరేమని కోరుకుంటారు? व्हाट्स द डिमांड्स ऑफ यू? मैं डिमांड करता हूं कि हमारे मलकानगिरी डिस्ट्रिक्ट के कलेक्टर आर विनल कृष्णा, वो हमारे यहाँ के बहुत अच्छे आदमी हैं और गरीब दुखी के लिए वो बहुत काम किए हैं और काम करने भी चाहते हैं। इसलिए वो बड़ा पदर गए थे और वहाँ ओल्ड एज पेंशन और वो जो एनआरईजीएस काम के लिए वो सुपरविजन भी करने के लिए गए थे और कर रहे थे। इतना बड़ा आदमी होते हुए भी वो मोटरसाइकिल में, बाइक में गए थे और उनको हमारे माओवादी लोग पकड़ के ले गए। ये तो दुख की बात है। इसलिए मैं उनसे विनम्र निवेदन करता हूं कि ऐसे आदमी को कुछ भी हानि ना पहुंचा के सही सलामत उनको मुक्ति दीजिए, यही मेरा निवेदन है। మీరు చెప్పండి, అంటే ప్రజల కోసమే, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కలెక్టర్ని కిడ్నాప్ చేశాం తప్ప వేరే కారణాలు లేవు అంటున్నారు. మళ్ళీ ప్రజలే మీరే మావోయిస్టులు కిడ్నాప్ చేస్తున్నారు, దీన్ని ఏమంటారు మీరు? ఏమంటామంటే ఇప్పుడు కలెక్టర్ గారిని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు చేస్తున్నారు మంచి పనులే. వాళ్ళు డెవలప్ చేద్దామని ఏరియాను చూసి లోపలికి వెళ్దామని వెళ్ళారు, వాళ్ళకి పట్టుకెళ్ళారు. వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఇలాగా జనాల్ని ఇలాగ బస్సులు ఆపేసి ఇలా చేసి అరెస్ట్ చేయడం బాగోదు కదండి. దాని గురించి మేము కూడా 3 రోజులు అయింది ఇక్కడ పడి ఉన్నాం మేము. అందుకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే కలెక్టర్ గారిని విడిచిపెట్టాలి, అంతేనండి. మీరు చెప్పండి, మీరేమైనా చెప్తారా? ప్రస్తుతం ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి కూడా అందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, కలెక్టర్ చాలా మంచివాడు, ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ప్రజల కోసం అనేక పథకాలు మాకు వర్తించడానికి శతవిధాలు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ వినీల్ కృష్ణకి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడిచిపెట్టాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ నిన్న కూడా ర్యాలీలు కండక్ట్ చేశారు. ఇవాళ కూడా మరొకసారి ర్యాలీలు కండక్ట్ చేయడానికి మరి కాసేపట్లో ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది.